బా ఏంటది? ఏంటి కత్తి పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాను ఆలోచిస్తున్నారా? అంత ఆలోచించదు కానీ నేనే చెప్తాను. ఈరోజు నేను మా తాతయ్యతో పాటు పొలం వెళ్తున్నాను. ముంచులు తీసుకొద్దామని వెళ్తున్నాము. బా ఏంటది? ఈ ముంజులు ఇవన్నీ ఒక చోటకి తీసుకొస్తే ఈజీగా ఉంటుందని మొత్తం అన్నీ ఒక చోటకి పేర్చేస్తున్నాము. పొలంలో కొన్ని ఉన్నాయి, బయట గట్టు పైన ఇవేమో తాతయ్య అన్నీ వేరు చేస్తున్నారు. అన్నీ విడివిడిగా చేస్తే సంచిలో ఎక్కువ పడతాయని, ఎక్కువ రోజు తినేవి మాత్రం అలా విడివిడిగా చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే తినేవి కూడా పాడైపోతాయి అలా చేస్తే వడినట్టుగా అని కొన్ని మాత్రమే తీస్తున్నారు. మిగిలినవి మాత్రం గెలగెలగా పెడదామన్నారు. మొత్తం వేరువేరుగా చేసిన తర్వాత చేసినవి అన్నీ ఒక సంచిలో వేసేస్తున్నా. ఎండ మాత్రం దంచి కొట్టేస్తుంది. అసలు మామూలుగానే ఎండలు బీభత్సంగా ఉన్నాయి, అలాంటిది పొలంలో ఒక్క మొక్క కూడా లేకపోయేసరికి బాగా కొట్టేస్తుంది ఎండ. అసలు అది ముదురా లేత ఎలా తెలుస్తుంది మనకి? ఇలా ఏసీలు వచ్చేసినాయి ఇవి అమ్మా లేతది. అయితే ఇప్పుడు ఇది ముదురుదా? ఇది ముదిరి లేతది. ముంజికాయ లేతది అయిందనుకో, ఇదిగో ఇలా తెలుపు వస్తుంది ఇక్కడ. అమ్మా బాగా ముదిరిది అయితే తెలుసు ఉండదు. ఇది దానికి దీనికి చూసావు తేడా? అవును, ఈ సార్లు వచ్చేసినాయి. అవును, అది అట్ట పీచులా కనిపిస్తుంది. చూసావా ముదిరి వచ్చేసింది. అది లేత గేలేగా, లేతదేనా? ఇది లేతది. ఏసీల దగ్గర తెల్లగా వచ్చింది ఇది. అమ్మా అవును, అంటే అది లేతది. అది లేతది. దీనికి అలా లేదుగా, ఇది ముదురు. ముదురు మొత్తానికి ఏ డే ఇన్ మై లైఫ్. ఈ డే అయితే అయిపోయింది. చిన్న ఫీల్డ్ ట్రిప్ లాగా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. కాకపోతే ఎండ మాత్రమే బాగా దంచేస్తుంది అబ్బా. అసలు పైన మాత్రం కాలిపోతుంది తల. బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్త, అందరూ ఇంట్లో సేఫ్గా ఉండండి, వాటర్ ఎక్కువగా తాగండి అండ్ ముంజలు తినండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.